ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత కేసీఆర్దే, ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఒక పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవిడెన్స్ ఏంటంటే, కానీ అసలు క్వశ్చన్ అది కాదు. అసలు క్వశ్చన్ బీజేపీ అన్నది ఏంటంటే కేసీఆరే బాధ్యత వహించాలి, బీఆర్ఎస్ బాధ్యత వహించాలని అనడంలో ఆశ్చర్యం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ బాధ్యత వహించకపోతే ఇంకెవరు బాధ్యత వహిస్తారు? టెలిఫోన్ ట్యాపింగ్ జరిగేది ప్రభుత్వ ఆదేశాలతో జరగాలి. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ జరుగుతుంది తప్ప ప్రతిపక్ష ఆదేశాలు జరగదు కదా. ఇష్యూ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ దీనికి బాధ్యత తీసుకోవాలి అంటూ బీజేపీ కేసీఆర్ పైన ఫోకస్ పెడుతుంది. సో కేసీఆర్ పైన ఫోకస్ పెట్టి అసలు బీఆర్ఎస్ గుర్తింపే రద్దు చేయాలి. గుర్తింపు రద్దు అనేది మామూలు ప్రక్రియ కాదు. భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అయింది ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని కుంభకోణాలు చూసిన దేశంలో. అందువల్ల గుర్తింపు రద్దు అనేది క్వశ్చన్ కాదు. ఇంకొక లీగల్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే మన ఎన్నికలకు ప్రధాన ప్రాతిపదిక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, స్వేచ్ఛగా జరగాలి, న్యాయంగా జరగాలి. ఇవాళ పేపర్లో ఉంది ట్యాపింగ్తోనే పల్లారాజేశ్వరరెడ్డి గెలిచాడు అంటూ అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి అనర్హత వేటు వేయాలని కూడా ఉన్నారు. సో ఈ టెలిఫోన్ ట్యాపింగు ఇంకా ఎవిడెన్స్ బయటికి వస్తే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తలకు చుట్టుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల సమాచారాన్ని తెలుసుకొని రహస్యంగా మా ఎన్నికల్లో విజయాన్ని దెబ్బతీశారు అని కనుక కోర్టులో ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ గోస్ అగైన్స్ ద బేసిక్ ప్రిన్సిపల్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒకటి, అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగం. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ జరగలేదు. ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థులను పనిచేయకుండా చేశారంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ అక్రమం అవుతుంది, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు అలా ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీలో జరిగిందని ప్రత్యర్థులు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ సదరు ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ గుర్తింపే రద్దయ్యేంత పరిస్థితి ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. సో ఇక కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీజేపీ మొదటి నుంచి కూడా బీజేపీ ఇప్పుడు తపన ఏంటి అంటే మాకు బీఆర్ఎస్కు ఏమీ సంబంధం లేదు అంటే తమ పవిత్రతను నిరూపించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తపన అది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు గట్టిగా నమ్మారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. సో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్కు సంబంధం లేదా అనేది ఇప్పటికీ ప్రజలకు అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలు ఈ అనుమానమే పెనుభూతమై బీజేపీని కాటు వేసింది, కాంగ్రెస్కు లాభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనుమానమే బీజేపీ జగన్తో పోరాడుతుందా అని. అదే ఇప్పుడు టీడీపీ బీజేపీల మధ్య ఒక గ్యాప్ కారణమవుతుంది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బయటికి ప్రకటిస్తున్న వైఖరికి అంతర్గతంగా ఆ పార్టీ అనుసరించే వైఖరికి మధ్య గ్యాప్ ఉంది అని ప్రజల్లోకి అనుమానం. అది ఎంత నిజమా అబద్ధమా రాజకీయ పార్టీలు వాద ప్రతివాదాలు చేసుకోవచ్చు, కానీ డెఫినెట్గా ఒక అనుమానం మాత్రం, బలమైన అనుమానం మాత్రం ప్రజలకు ఉంది. సో ఆ అనుమానం తమను దెబ్బతీస్తుంది కనుక తమకు బీఆర్ఎస్కు సంబంధము లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఇప్పుడు కాదు, మీకు బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు ఉంటుందా అని చర్చ జరిగినప్పుడు ఇక్కడే కూర్చొని చెప్పాను, ఒకవేళ పొత్తు అంటూ లేకపోతే కవిత అరెస్ట్ అవుతారు అని. మీరు కవిత అరెస్ట్కు ముందు చెప్పాను, వెనక్కి తిరిగి చూడండి, పాత వీడియోలు ఉంటుంది. అంటే పొత్తు లేకపోతే కవిత అరెస్ట్ అవుతారు అన్నాను. ఎందుకంటే కవితను అరెస్ట్ కావడం అనేది అయితే మీరు అనొచ్చు అది ఈడీ చేస్తుంది కదా, కానీ మన అందరికీ తెలుసు కదా ఏం జరుగుతున్నది. ఈడీ కేసులు వెంటనే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి విరాళాలు, ఈడీ కేసులు వాళ్ళు బీజేపీలో చేరడము, బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు ఆగిపోవడమో లేకుంటే నిలిచిపోవడమో ఇవన్నీ మనం చూస్తున్న వ్యవహారమే. అందువల్ల పైకి అది ఈడీ కేసు కవిత అరెస్ట్ కనబడ్డా ద పొలిటికల్ ఇంటెంట్ క్లియర్గా కనబడుతుంది. అందువల్ల పొత్తు లేకపోతే గ్యారంటీగా కవితను అరెస్ట్ చేస్తారు. వాస్తవంగా బీఆర్ఎస్ నాయకత్వం పొత్తుకు ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అది దాన నాగేంద్ర లాంటి వాళ్ళు బహిరంగంగానే చెప్పారు కదా. అది ఎంత నిజమా కాదా నాకు తెలియదు కానీ బట్ ఆ ఆరోపణలు అయితే ఉన్నాయి, అనుమానాలు అయితే ఉన్నాయి. అందువల్ల మాకు బీఆర్ఎస్కు సంబంధము లేదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు.
కానీ ఎన్ని చేసినా బీజేపీకి ఒక ప్రశ్న తప్పదు. దేశంలో దాదాపు అందరు ప్రతిపక్ష నేతల పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. మీకు మమతా బెనర్జీ నుంచి మొదలుకొని పినరాయి విజయన్ కూతురు మీద ఇటీవల ఈడీ కేసు పెట్టారు. మీరు కేంద్ర సంస్థల కేసులు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీకు నేమ్ ఎనీబడి. కానీ కేసీఆర్ పైన కేంద్ర సంస్థల కేసు ఒక్కటి లేదు. కేసీఆర్ పైన లేదు, ఏ బీఆర్ఎస్ నాయకుల పైన లేదు. తర్వాత నెక్స్ట్ పార్టీ అంటే ఎంఐఎం నాయకులపై కూడా లేదు. బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు ఎవరైనా ఒకరిద్దరిపైన ఉన్నదేమో తెలియదు, కానీ బీఆర్ఎస్ ప్రముఖ నాయకులపైన, ఎంఐఎం నాయకులపైన ఎక్కడ ఏ కేసు లేదు. మరి రోజు కేసీఆర్ డబ్బులు తిన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నాడు, కేసీఆర్ కాళేశ్వరంను ఏటీఎం చేసుకున్నాడు, కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు. ఇలా రోజు కేసీఆర్ పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సో మోడీ వచ్చి ఆరోపణలు చేస్తాడు. రియాలిటీలో కేంద్ర సంస్థలు ఏ చర్య తీసుకోవు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఇలా చాలామంది ప్రతిపక్ష నేతల మీద కేసులు లోపలేయడం చూశాం. మరి ఎందుకు ఏమీ చేయదు? ఈవెన్ కవిత విషయంలో కూడా తెలంగాణ కేసు కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. సో ఆ తెలంగాణకు సంబంధం ఉన్న కేసు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఒక్క కేసు పేరు చెప్పండి, ఏది లేదు. మళ్ళీ రోజు కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ ఇచ్చేసాడు, అది చేశాడు అని చెప్తారు. మరి అది చేసినప్పుడు ఎందుకు చేయరు? మళ్ళీ పైగా కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పండి, టెలిఫోన్ ట్యాప్ని సిబిఐకి అప్పచెప్పండి అంటారు. సిబిఐ దగ్గర జగన్ కేసులన్నీ ఉన్నాయి కదా, 10 ఏళ్ళుగా ఏం జరుగుతలేదు కదా. ఈ మధ్య సుప్రీంకోర్టు అడిగింది కదా, 10 ఏళ్ళుగా ఎందుకు ఏమీ కదలడం లేదు అని. అంటే ఇది కూడా కదలకుండా ఉండడానికి అది సిబిఐకి అడిగేది. అంటే ఒక్కసారి సిబిఐకి కేసులు వెళ్తే అక్కడ జగన్ గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఇక్కడ కేసీఆర్ని కూడా గుప్పిట్లో పెట్టుకుంటారు. అందువల్ల అక్కడ టీడీపీతో పొత్తున్న జగన్తో వ్యవహారం నడుపుతారు. ఇక్కడ కూడా పైకి ఎవరితో పొత్తున్నకపోయినా బీఆర్ఎస్తో వ్యవహారం నడుపుతారు అనే అనుమానం రాకపోతుందా? అందువల్ల ఇలాంటి ఆరోపణలు చేయడం కాదు, యాక్షన్ మ్యాటర్స్, అలిగేషన్ కాదు.